ఫ్రెండ్స్, ఈరోజు మనం IFB TLREW 6.5 kg ఆక్వా వాషింగ్ మెషిన్ గురించి చూద్దాము. అలాగే దాని డెమో కూడా చూద్దాము. మనకి 15,000 బిలో IFB టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్ 6.5 kg వచ్చేసి 2 to 3 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి ఏంటంటే రిలీజ్ ఇయర్ బేస్ చేసుకొని అండ్ కొన్ని ఫీచర్స్ బేస్ చేసుకొని మోడల్స్ చేంజ్ అయ్యాయి. ఇది లేటెస్ట్ వర్షన్ అనేసి డెమోకి వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇందులో మనకి ఉన్న ప్రోగ్రామ్స్ అయితే ఇవి. స్మార్ట్ సెన్స్ అంటే మనం క్లోత్స్ వేసిన తర్వాత అదే బై డిఫాల్ట్గా వాటర్ లెవెల్ అనేది తీసేసుకొని మనకున్న బట్టలు క్వాంటిటీని బట్టి వాటర్ లెవెల్ తీసుకొని అండ్ వాష్ టైం కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. వాష్ అంటే జస్ట్ ఓన్లీ వాష్ చేయాలనుకుంటే మనం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాడించాలి అని అనుకుంటే మనము ఈ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి స్పిన్ అంటే మన బట్టల్ని పిండేసి డ్రై చేస్తుంది. సో ఇవి కాకుండా ఇక్కడ చూసినట్లయితే మీకు ఆక్వా సేవ్ అనేది ఇందులో ఉన్న ఒక మంచి ఫీచర్. దీనివల్ల మనం ఏంటి అంటే వాటర్ సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం క్లోత్స్ వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేవి సెకండ్ టైం జాడించిన వాటర్ అనేవి మెషిన్లోనే ఉంటాయి. సో దట్ మనం ఇంకొక ట్రిప్ బట్టలు వేసుకోవాలనుకుంటే ఆ వాటర్లోనే మనం నెక్స్ట్ ట్రిప్ ఆఫ్ క్లోత్స్ని సోక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం వాటర్ పట్టకుండా ఆల్రెడీ ఒకసారి ఉతికిన వాటర్ని రీయూజ్ చేసుకోవడం. ఎక్స్ప్రెస్ 30 మనకి క్విక్గా అయిపోవాలి 30 minutesలోనే. లైక్ లైట్ క్లోత్స్ ఉన్నాయి అనుకుంటే ఎక్స్ప్రెస్ 30 చూస్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీడే క్లోత్స్లో మనకి ఎక్కువ మురికి ఉండదు అనుకున్నప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెవీ అంటే మనకి దుప్పట్లు, అలాంటి స్వెటర్స్ ఇలాంటివన్నీ హెవీ మోడ్లో పెట్టుకున్నప్పుడు అవి వేసుకోవచ్చు. అండ్ మనకి డెలికేట్ క్లోత్స్ చాలా ఉంటాయి కదా, ఒకవేళ అవి వేసినప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ డెలికేట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వాషింగ్ మెషిన్లో ఓవరాల్గా వచ్చి మనకు ఉంది ఇవే ప్రోగ్రామ్స్. అండ్ ఇందులో డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి సోక్ ఆప్షన్ ఎక్కడా లేదు, సోకింగ్ ఆప్షన్ లేదు. మనం క్లోత్స్ సోక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే ఇందులో వాటర్ ఫిల్ చేసుకొని మన క్లోత్స్ పెట్టుకొని దాని తర్వాత పవర్ ఆన్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ పవర్ ఆన్ చేసుకున్న తర్వాత సోక్ చేయాలంటే ఒక 10 minutes or 15 minutes పాజ్ చేసేసుకోవాలి. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఇది ఆన్ చేసి మనము ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. అండ్ ఈ మెషిన్ వచ్చేసి మనకి 5 star రేటింగ్. ఇది ఎనర్జీ కన్జంప్షన్ డీటెయిల్స్ కూడా మీకు మెషిన్ మీద ఉంటాయి. ఇది చాలా తక్కువ పవర్ అని కన్జ్యూమ్ చేస్తుంది. ఇట్స్ బీన్ లైక్ 2 to 3 months మేము యూస్ చేయబట్టి మాకు పవర్ ఎలక్ట్రిసిటీలో అయితే మరీ ఎక్కువ చేంజ్ కనిపించలేదు. అండ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ IFB ఈస్ ఇది 4 years వారంటీ అండ్ 10 years సపోర్ట్తో వస్తుంది. నేను 15,000 బిలో వాషింగ్ మెషిన్స్లో చాలా చెక్ చేశాను. 4 years వారంటీతో ఉన్న వన్ అండ్ ఓన్లీ వన్ వాషింగ్ మెషిన్ బ్రాండ్ IFB. అండ్ ఈ పర్టికులర్ మోడల్ కూడా లేటెస్ట్ మోడల్, 2020 రిలీజ్ మోస్ట్ ప్రాబబ్లీ, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ ఈ వాషింగ్ మెషిన్ మేము ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది. ఇది 13,000 రూపీస్కి రావడం అనేది జరిగింది. మనకి వాషింగ్ మెషిన్తో పాటు వచ్చేది ఒకటి ఈ పైప్ వల్ల ఏంటి అంటే ఇది మనకి వాషింగ్ మెషిన్లోకి వాటర్ అనేది తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇలా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వాటర్ అవుట్లెట్ పైప్, ఇది వాటర్ బయటికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది పైప్. ఈ రెండు మనకి మెషిన్తో అనేవి వస్తాయి. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేశాను. ఆల్రెడీ ఇందులో కొన్ని క్లోత్స్ వేసి ఉంచాను. మనకి ఇక్కడ డిటర్జెంట్ అనేసి ఉంటుంది. సో ఇందులో మనము మన డిటర్జెంట్ అనేది వేసుకోవాలి. మోస్ట్లీ లిక్విడ్ డిటర్జెంట్స్ ఆర్ ప్రిఫరబుల్ అనేసి అంటారు, బట్ దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డిటర్జెంట్ అనేది వేసుకున్నాను. సో మనము ఇది క్లోజ్ చేసేసి, అండ్ మీరు డ్రమ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, బీచ్ లిక్విడ్ డిటర్జెంట్. మనం ఏమైనా బీచ్ స్పెసిఫిక్ లిక్విడ్ డిటర్జెంట్ వేయాలంటే ఇక్కడ వేయచ్చు.
అండ్ మనకి డ్రమ్ వచ్చేసి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి క్లోత్స్, ఏదైనా ఉలెన్ క్లోత్స్ ఇవి వాష్ చేసినప్పుడు ఏదైనా వేస్టేజ్ ఉంటే ఇందులో వచ్చి స్టోర్ అవుతుంది. ఇది మనం ఫ్రీక్వెంట్గా చూసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మీకు సాఫ్ట్నర్ డిస్పెన్సర్ ఉంది. అంటే మీరు ఏమైనా ఫ్రాగ్రెన్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కంఫర్ట్ లాంటిది యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇది తీయడం కూడా చాలా ఈజీ, ఇందులో యాడ్ చేయొచ్చు. సో ఇది టాప్ ఫీచర్. సో ఇక్కడ ఫస్ట్ మనం ప్లగ్ఇన్ చేసుకున్న తర్వాత ముందుగా ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయాలి. పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా స్మార్ట్ సెన్స్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో మనం ప్రోగ్రామ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్మార్ట్ సెన్స్ గురించి తెలుసుకుందాం. ఆర్ ఎల్స్ ఓన్లీ వాష్ రైన్ స్పిన్ కావాలంటే ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఎంత టైం పడుతుంది అని చెప్పి అప్రాక్సిమేట్ టైం అనేది చూపిస్తుంది. వాష్, రైన్స్ అండ్ స్పిన్ ఈ 3 ఆప్షన్స్కి కలిపి. లేదు నాకు ఓన్లీ వాష్ కావాలి అనుకుంటే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు, ప్రోగ్రామ్ మీద మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయండి. సో దట్ ప్రోగ్రామ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దేని మీద అయితే లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ ప్రస్తుతం ఎనేబుల్ అయినట్లు. ఇక్కడ చూసారా టైం 16 minutes అని చూపిస్తుంది. ఓన్లీ వాష్ అయితే 16 minutes. సో ఈ ప్రోగ్రామ్ వద్దు అనుకుంటే మనం మళ్ళీ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. చూసారా ఆక్వాసేవ్ అనేది ఇందులో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫీచర్. మనం ఎన్ని క్లోత్స్ వేసినా ఫిక్స్డ్ టైం 30 minutesలో అయిపోతుంది. లైక్ ఇంక్లూడింగ్ వాషింగ్, స్పిన్నింగ్ అండ్ ఆల్. హెవీ అంటే మనకి బెడ్షీట్స్, బ్లాంకెట్స్, స్వెటర్స్ లాంటి వాటికి హెవీ అనే ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా హెవీ అని సెలెక్ట్ చేస్తే టైం 1 hour 16 minutes తీసుకుంది. జనరల్లీ మనం హెవీ ఐటమ్స్ అంటే బ్లాంకెట్స్, బెడ్షీట్స్, స్వెటర్స్ ఇలాంటివి ఉంటాయి, వాటికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎంత టైం పడుతుందని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ డెలికేట్స్ అంటే ఏదైనా డెలికేట్ క్లోత్స్ మరీ ఎక్కువ రబ్ చేయకూడదు అనుకున్న వాటికి ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఓవరాల్గా ఈ REW అనే మోడల్లో వచ్చేసి ఈ ప్రోగ్రామ్సే ఉన్నాయి. సో మనకి RDSS ఈ మోడల్స్లో వచ్చి కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఇందులో నాకైతే డ్రాబ్యాక్ అని అనిపించింది, సోక్ ఆప్షన్ ఎక్కడా లేదు. అదొక్కటి మనం కొంచెం ముందే వాటర్ అనేది ఫిల్ చేసుకొని పాజ్ చేసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఎక్స్ప్రెస్ 30 సెలెక్ట్ చేసుకుంటున్నాను నా క్లోత్స్కి. ఇప్పుడు స్టార్ట్ టు ట్యాప్. ఇది మీకు ట్యాప్ కనెక్షన్ ఉంటే చాలు. ఇది జస్ట్ మనకి సర్వీసింగ్ పీపుల్ వచ్చి ఫిట్ చేసేస్తారు. మీకు ట్యాప్ కనెక్షన్ లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ట్యాప్ తీసుకున్నట్లయితే మీకు నార్మల్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు ట్యాప్, ఊరికే ఆ పైప్ తీయకుండా. సో నేను ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయగలిగిన పైప్ నుంచి వచ్చేసి ఇలా ఫిల్ అవుతుంది. మనం ఎంత వాటర్ లెవెల్ సెట్ చేసుకున్నామో ఆ లెవెల్ బట్టి అంత లెవెల్, నేను లెవెల్ 1 సెలెక్ట్ చేసుకున్నాను వాటర్. సో లెవెల్ 1 వరకు ఫిల్ అయిన తర్వాత మనకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ చైల్డ్ లాక్ అప్లై చేయాలి అంటే చూసారా చైల్డ్ లాక్ ఆప్షన్ వచ్చింది. సో పిల్లలు ఎవరు మళ్ళీ ప్రెస్ చేయకుండా, ప్రోగ్రామ్ చేంజ్ చేయకుండా ఈ లాక్ వేసుకోవడం వల్ల మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వాటర్ అనేది ఫిల్ అయిన తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు వాటర్ లెవెల్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా ఆగిపోయింది, వాటర్ అనేది ఆగిపోయింది. అండ్ ఇక్కడ డోర్ అని వస్తుంది, అంటే డోర్ క్లోజ్ చేయమని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం డోర్ క్లోజ్ చేస్తే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రన్ అయ్యేటప్పుడు మనము డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే స్టాప్ అయిపోతుంది ఫంక్షనింగ్ అనేది. మీరు ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ డోర్ వేసాక టైం అనేది వచ్చింది. ఓకే, ఓవరాల్గా ఇది అండి ఈ వాషింగ్ మెషిన్ గురించి. బట్ మీరు కొనేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ పర్టికులర్ REW, RDS, RDSS ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి.
ఈ మోడల్లో కొంచెం తక్కువ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చాయి. ఓకే ఫైన్, మాకు ఈ ప్రోగ్రామ్స్ సరిపోతాయి, మా రిక్వైర్మెంట్ని మ్యాచ్ అవుతాయి అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్. అదర్వైజ్ మీరు ఆ మోడల్ మీకు కావాల్సింది చెక్ చేసుకొని తీసుకోండి. ఇందులో నాకు ఓన్లీ 1 డ్రాబ్యాక్ సోకింగ్ ఆప్షన్ ఉంటే బాగుండేది అనిపించింది. అదర్వైజ్ ఈ వాషింగ్ మెషిన్ అంతా చాలా బాగుంది అండ్ దీని వాష్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంది అండ్ 4 years వారంటీ ఉంది. కాబట్టి ఐఎమ్ లైక్ సో హ్యాపీ విత్ దిస్. ఇంకొకటి మెయిన్గా మనం వాషింగ్ మెషిన్ కొనేప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఆ పర్టిక్యులర్ కంపెనీ సర్వీస్ సెంటర్ మీకు అవైలబుల్ ఉందా లేదా అని. ఒకవేళ అవైలబుల్లో ఉంటే మాత్రమే మీరు ఆ పర్టిక్యులర్ కంపెనీ వాషింగ్ మెషిన్ అనేది తీసుకోండి. వాషింగ్ మెషిన్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా. బికాస్ మనకి తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి సర్వీస్ సెంటర్ లేకపోతే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది.